ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకున్నా అవన్నీ ఒక్క దగ్గర పెట్టిన క్షేత్రము సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం. అది ఒక మనుషులుగా అనుకుంటే నిర్మాణం చేయలేం, మనుషులు కాదు ప్రభుత్వం అనుకున్నా చేయలేదు. అది ఆచార్యుడు, వారు మహర్షి, వారు దైవాంశ సంభూతులు, వారి వల్లనే అది అయ్యింది. కాబట్టి అది ఉండి ఉన్న చోటికి వెళ్ళి చూడలేకపోతే నిజంగా జన్మ వ్యర్థమండి. దానికి ప్రతిరోజు 1,00,000 మంది అక్కడికి ఆ ప్రతిష్టప్పుడు వచ్చారు. మరి మంచి ఎండలున్నాయి, ఇక్కడ ఇప్పుడు ఎలా ఉన్నాయో అక్కడ ఉన్నాయి. కానీ మీ కృష్ణా మిల్క్ వాళ్ళు నిజంగా ఆ పుణ్యంలో సగం మీరే, మీ యూనియనే తీసేసుకుంది. మాకు కావలసిన మజ్జిగ, పాలు అన్నీ కూడా ఇక్కడి నుంచి పంపించారు. గొప్పతనం ఏంటంటే ఈరోజు 2,000 లీటర్లు కావాలంటే 2,500 పంపించి సరిపోయినాయా, ఇంకా కావాలా? వద్దు అన్న వాళ్ళకు కూడా మజ్జిగ మరీ ఇవ్వడం జరిగింది. అంటే అంత మర్యాద అక్కడ చెయ్యగలిగామంటే అది మీ యూనియన్కు, మీ చైర్మన్ ఆంజనేయులు గారికి చేరుతుంది. అది అందులో ఏ పుణ్యం వచ్చిందో అందులో ముఖ్య భాగం మీదే ఉంటుంది. దానికి మీ అందరికి కూడా మరొక్కసారి అభినందనలు చెప్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆంజనేయులు గారికి, మీకు మనందరికి ఒక్కసారి వందనాలు చెప్తూ, జై శ్రీమన్నారాయణ. బయటకు వచ్చి ఫోన్ మాడతాను. వచ్చారా స్వామివారు బయలుదేరారు. దయచేసి అందరూ కూడా ఆసనాల్లో కూర్చుని ఎక్కువ సమయం మేమెవరం కూడా మాట్లాడేది లేదు. స్వామివారు సందేశం ఇస్తారు. దయచేసి అందరూ కూడా ఒకసారి కుర్చీల్లో కూర్చోవలసిందిగా, స్వామివారు బయలుదేరారు, కూర్చోవలసిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం.